హాయ్ హలో నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. క్రికెట్ ఫ్యాన్స్కి పండగ అంటే ఐపీఎల్ మ్యాచెసే. అందులోనూ ఈ ఐపీఎల్ మ్యాచెస్కి మన హైదరాబాద్లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదండి. సో ఈసారి ఐపీఎల్ మ్యాచెస్కి మన ఉప్పల్ స్టేడియం ఎలా ముస్తాబవుతోంది, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హెచ్సిఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే జగన్మోహన్ రావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో హెచ్సిఏ ప్రెసిడెంట్గా రాబోయే ఐపీఎల్ సీజన్కి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఉప్పల్ స్టేడియం అంతా కూడా ఎలా రెడీ చేస్తున్నారు? ఐపీఎల్ అంటే నిజంగా కూడా ప్రతి క్రికెట్ ఫ్యాన్కి ఒక పండగ వాతావరణం. పండగకి ముందు మనం ఎట్లయితే ప్రిపేర్ చేస్తామో ఎవ్రీథింగ్ అలాగా జరుగుతుంది. దీనికి మీరు ఇప్పుడు చూస్తే పెళ్లికల వచ్చినట్టుగా స్టేడియం కనిపిస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి ఏవైతే మేము ఇబ్బందులు ఫేస్ చేసామో వాటిని అన్నిటిలోంచి ఇప్పుడు పూర్తిగా అవుట్కమ్ అయిపోయి కొత్త స్టేడియంని కనిపించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మేజర్గా మా ప్రాబ్లం వల్ల వాష్రూమ్స్తో ఉండింది, పెయింటింగ్ జరగలేదు, అండ్ కొంచెం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, గేట్ ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఫెసిలిటీస్లో కొంచెం ఇబ్బంది ఉంది, అండ్ పార్కింగ్ ఇబ్బంది ఉంది. ఇవన్నిటి నుంచి కూడా ఓవర్కమ్ అయ్యాం. పూర్తిగా యాక్చువల్గా 28th కల్లా మా స్టేడియం రెడీ చేయాలనేది మ్యాచ్ కల్లా రెడీ చేయాలనేది మా ప్రయత్నం. అయితే 18th కల్లానే కంప్లీట్ చేసుకొని 28th కల్లా స్టేడియం రెడీ చేసి పెడతాం. సో హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మన హైదరాబాద్లో క్రికెట్కే మహా క్రేజ్ అంటే ఐపీఎల్ మ్యాచెస్ అంటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సో అంత ఫ్యాన్ బేస్ని వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అదే ప్రాబ్లం అయిపోయింది. స్టేడియం కెపాసిటీ 37,000 అండి. అయితే మనకి ఇక్కడ మినిమం ఒక 1,50,000 కెపాసిటీ ఉన్న స్టేడియం అయితే కానీ మన హైదరాబాద్ క్రేజ్ని తట్టుకోలేము. ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు ఇండియా మొత్తంలో ఎంతైతే సంబరాలు జరిగినాయో హైదరాబాద్ అంతకంటే పెద్ద సంబరాలు జరిగాయి. ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఎక్కడ చూసినా. సో అంత క్రేజ్ ఉంటుంది క్రికెట్ని. అందుకని ప్రతిసారి ఐపీఎల్లో మాకు ఇబ్బందులు ఉంటాయి, అన్ని తిట్లు పడుతూ ఉంటాయి. తిట్టని నోరు ఉండదు, తిట్టని మనిషి ఉండడు. సో అంతకంటే ఎక్కువ ఇప్పుడు చేసేలేని పరిస్థితి ఏం లేదు. సో ఓవరాల్గా ఈ ఐపీఎల్ మ్యాచెస్కి హెచ్సిఏ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? హెచ్సిఏ నిజంగా కూడా చాలా లిమిటెడ్ పాత్ర ఉంటుందండి. ఐపీఎల్ మ్యాచెస్లో వేరే మ్యాచ్లో పూర్తిగా స్టేడియం మా కంట్రోల్ ఉంటుంది. ఇది పూర్తిగా వెన్యూ ఎవరైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు రెంట్కి తీసుకుంటారు, దీంట్లో వాళ్ళు ప్రతి మ్యాచ్కి మాకు ఒక 1.5 crore రెంట్ పే చేస్తారు. దాంట్లో భాగంగా మేము హౌస్ కీపింగ్ని, ఈ స్టేడియంలో డ్రింకింగ్ వాటర్ని, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ని, ఇట్లాంటి ఫెసిలిటీసే తప్ప టికెట్ సేల్ కానీ, టికెట్లో కంట్రోల్ కానీ, టికెట్ ప్రైజింగ్లో కానీ దేంట్లో మాకు సంబంధం ఉండదు. పూర్తిగా ఎస్ఆర్హెచ్ కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ బీసీసీకి కూడా కంట్రోల్ ఉండదు. ఇది ఐపీఎల్ అనేది ప్రైవేట్ ఎంటిటీ కాబట్టి పూర్తిగా వెన్యూ ఎవరైతే లోకల్ వెన్యూ ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు. అండ్ బేసిక్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఇప్పుడు గతంలో ఒక క్రికెటర్ చేతిలో ఉన్నటువంటి హెచ్సిఏని ఎవరు పట్టించుకునేవారు కాదు. బట్ మీరు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? నేను పాత వాళ్ళని కామెంట్ అయితే చేయను, కానీ కాకపోతే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ చేంజెస్ మీరు చూస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కు ధీటుగా మన ఎస్సీఎస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంని మనం తయారు చేస్తాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ లైటింగ్ కానీ, సీటింగ్ కానీ, కెనపీస్ కానీ, ఇవి అన్నీ కూడా పూర్తిగా చేంజ్ చేసాం. మేము వచ్చిన కొత్త అపెక్స్ బాడీ వచ్చిన తర్వాత వీటన్నిటి మీద డెసిషన్ తీసుకొని అవి చేసాం. అయితే ఈ స్టేడియం 25 years కింద కన్స్ట్రక్ట్ చేసిన స్టేడియం. కొత్త స్టేడియంలో ధీటుగా తయారయ్యాలంటే చాలా కష్టం పైన పని. అందుకే అది ఫస్ట్ కెనపోయి సీటింగ్, లైటింగ్ అయిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ బాక్సెస్లో కానీ, ప్లస్ హాస్పిటాలిటీ ఏరియాస్, జనరల్ స్టాండ్స్లో వీటన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. పూర్తిగా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఈరోజు మీరు చూస్తే నియర్ అబౌట్ 600 to 800 members వర్కర్స్ ఇవాళ పనిచేస్తున్నారు ఈ రోజు నుంచి. సో ఇంకొక 3-4 daysలో ఒక వ్యూవర్కి లాస్ట్ ఇయర్ చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఈసారి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది. సో ఇందాక మీరు అన్నారు తిట్లు పడుతుంటాయి, ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. సో ఇట్లా చూసుకుంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ని మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఉన్న విమర్శల్ని ఎలా తిప్పికొడతారు ఈసారి? మీకు నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అండి, ఫస్ట్ నాకు టెస్ట్ మ్యాచ్ వచ్చింది జనవరిలో. ఆ జనవరిలో వరల్డ్ రికార్డ్ నాది ఏంటంటే ఇంతవరకు ఏ మ్యాచ్కి, టెస్ట్ మ్యాచ్కి అంతమంది వ్యూవర్స్ స్టేడియంకి రాలేదు. అంతమంది స్టేడియంని మనం ఇచ్చాం. 1,20,000 members మనకు స్టేడియం వ్యూవర్స్ వచ్చింది రావచ్చు. అంతేకాకుండా దాని తర్వాత ఐపీఎల్ కూడా చాలా బాగా చేయగలిగాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండింది లాస్ట్ ఐపీఎల్లో, వాటన్నిటి నుంచి మేము గుణపాఠాలు నేర్చుకొని ఇస్తారు బాగా చేస్తుంది. అయితే టెస్ట్ మ్యాచ్లో నా మీద చాలా విపరీతమైన నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. దాన్ని కొంచెం ఐపీఎల్లో కంట్రోల్ చేసాం. ఆ తర్వాత దసరా రోజు మనకు ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. దసరా రోజు మ్యాచ్లో చాలా పాజిటివ్ కన్వర్ట్ చేశాం. అప్పటి వరకు మేమైతే టెస్ట్ మ్యాచ్లో కానీ, ఐపీఎల్లో కానీ ఏవైతే ట్రోలింగ్లో నెగిటివ్ ట్రోలింగ్ జరిగిందో వాటి నుంచి పాజిటివ్ కన్వర్ట్ చేసుకొని ఏవైతే తప్పులు అప్పుడు చేసామో వాటిని సరిదిద్దుకొని పూర్తిగా దసరా కల్లా మేము చేసాం. అప్పుడు 70-80% స్టేడియం రెడీ అయింది. మాకు ఇంకా దసరా నుంచి ఇప్పటి వరకు ఒక 6 months టైం దొరికింది. దీంట్లో పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఫైర్ కొంచెం ఇబ్బంది ఉండింది, ఫైర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నాం. ఆ తర్వాత కార్పొరేట్ బాక్సెస్లో పాల్ సీలింగ్ కానీ, కొత్త ఏసీస్ కానీ అన్ని పూర్తిగా చేసాం. నేను కన్ఫామ్గా చెప్తున్నా, లాస్ట్ 1 year కంటే ఈ ఇయర్ ఐపీఎల్లో మంచి వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 37,000 మాత్రమే ఉప్పల్ స్టేడియం మొత్తం కెపాసిటీ అని చెప్పి. కానీ
ఈ ఉప్పల్ స్టేడియం బేసిక్గా ఇంటర్నేషనల్ మ్యాచెస్కి అనువైంది అంటారా? హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో ఉన్నంత మంచి ఫెసిలిటీస్ ఇండియాలో చాలా స్టేడియంస్లో లేవు. కాకపోతే వరల్డ్ కప్ టైంలో కొన్ని స్టేడియంస్ మనకంటే అప్గ్రేడ్ చేసినారు. అప్గ్రేడ్ చేసిన మ్యాచ్ మనం దాంతో పాటుగా దీన్ని మనం కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇప్పుడు ఏంటంటే మేము అనుకునేది ఐపీఎల్ టైంలో మాకు ఒక 80-90% మేము అనుకున్న ఏదైతే మా విజన్ ప్రకారం స్టేడియం రెడీ చేస్తున్నాం. ఐపీఎల్ అయిపోగానే ఇంకా కొంచెం పాత 25 ఇయర్స్ కింద బ్యాక్ చేసిన వాష్రూమ్స్ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త వాష్రూమ్స్ ఇవ్వడం, బాక్సెస్ని కూడా కంప్లీట్ చేయాలి. నా ఇంటెన్షన్ స్పెషల్గా కూడా ఎనీ స్టేడియంలో 10-15 మ్యాచ్ల కంటే ఎక్కువ జరగవండి ఇండియా మొత్తంలో. మన స్టేడియం కూడా 10-15 మ్యాచెస్ కంటే ఎక్కువ జరగవు ఇయర్లో. 10-15 మ్యాచెస్ టైంలో చాలామంది చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే నేను ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేయబోతున్నాను, స్టేడియం టూరిజం అని. స్టేడియం టూరిజం ఇప్పుడు చాలామందికి స్టేడియం మ్యాచ్ ఉన్నప్పుడు చూడలేరు, కానీ స్టేడియంని తర్వాత వచ్చి చూసే అవకాశం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. లెట్స్ సే స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళకి స్టేడియంలో వచ్చి చూడి స్టేడియంలోకి వచ్చి స్పెండ్ చేయాలన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే మ్యాచెస్ అయిపోయిన తర్వాత చాలా స్కూల్స్కి మేము ఇన్విటేషన్ ఇచ్చి ఫ్రీగా స్టేడియం అంతా తిప్పించేసి అవసరమైతే వాళ్ళకి ఇక్కడ ఒక మ్యాచ్ లాంటిది కండక్ట్ చేసి స్టేడియం టూరిజం చేయాలి. సో వాళ్ళకు ఒక స్టేడియం ఎక్స్పీరియన్స్ నేను చేయాలి. దానికోసమే స్టేడియంని ఇంకా బాగా ముస్తాదు చేస్తున్నాం. స్టేడియంలోకి వచ్చి చూసిన వాళ్ళు అది ఎంత బాగుంది స్టేడియం అనే ఫీలింగ్తో బయటికి వెళ్ళాలని, అంతేకాకుండా వేరే టైంలో మ్యాచ్ టైంలో చూడలేని వాళ్ళన్నా స్టేడియంని చూడాలన్నది మన ఇంటెన్షన్. మా హెచ్సిఏ బిగ్గెస్ట్ లెగసీ ఉందండి. 1930s స్టార్ట్ అయినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్లేయర్స్ కానీ అక్కడ జరిగిన మంచి మూమెంట్స్ కానీ ఒక మ్యూజియం కూడా తయారు చేయాలనుకుంటున్నాం. స్టేడియంలో మ్యూజియంకి ఇన్వైట్ చేసి పిల్లలకి ఇంకొంచెం ఇక్కడ స్నాక్స్ లాంటిది ఫ్రీగా మేమే ప్రొవైడ్ చేసి టూరిజం కూడా మన స్టేడియం టూర్ చేయించాలనేదే మా టార్గెట్. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మంత్లీ 2-3 డేస్ మనం స్టేడియం టూర్కి మేము అలో చేస్తాం. ఓపెన్గా ప్రెస్ స్టేట్మెంట్ పిలుస్తాం. సో ఇంకా మీ టీమ్ మీరు ప్రెసిడెంట్ కాబట్టి వైస్ ప్రెసిడెంట్ కానీ జాయింట్ సెక్రటరీలు ఇలా ఉంటారు అందరూ. సో అందరి సపోర్ట్ కూడా మీకు ఎట్లా ఉంది మీరు వచ్చిన తర్వాత? మీరు గత 20 ఇయర్స్ SC/STలో చూసుకుంటే ప్రతిసారి గొడవలు, ఏజీఎం ఎప్పుడు జరిగేది కాదు. మేము వచ్చిన తర్వాత మేము 6 గెలిచిన 6 మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇంతవరకు మీరు ఏ అపెక్స్ మాకంటే ముందు 6 మెంబర్స్ కలిసిన ఒక్క ఫోటో ఉండదు. మేము ఇప్పుడు ఏ మీటింగ్లో జరిగిన మా 6 మెంబర్స్ కలిసిన ఫోటో ఉంటుంది. అంటే అంత కలిసి పనిచేస్తున్నాం. నాకు అందరు సపోర్ట్ బాగా జరుగుతుంది. నా టీం బాగా సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లోనే భాగంగా లాస్ట్ టైం మేము ఏజీఎం చేసాం, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. 15 ఇయర్స్ తర్వాత అంత బాగా జరిగిందని పాత ప్రెసిడెంట్, సెక్రటరీలు పోవడమే కాకుండా నా మీద కంటెస్ట్ చేసి ఓడిపోయిన ప్రెసిడెంట్ క్యాండిడేట్ కూడా నా అప్రిషియేట్ చేశారు. జగన్ నువ్వు చాలా బాగా చేసావు, అందరినీ కలుపుకొని పోతున్నావు. అదే మేము నిజంగా కూడా అందరినీ కలుపుకొని పోతున్నాం. ఓకే, అయితే మ్యాచెస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే టెక్నికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. సో అదే టెక్నికాలిటీస్ మనం కూడా ఇక్కడ చూపించవచ్చు అంటారా? బీసీసీఐకి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ ప్రకారంగా, ఆ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఖచ్చితంగా టెక్నాలజీ అన్ని కూడా ఖచ్చితంగా వాడాల్సింది. మాకు మ్యాచ్ కంటే ముందు మాకు గైడ్ లైన్స్ వస్తాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారము టెక్నాలజీ వాడడం కానీ, స్టేడియం ప్రిపరేషన్స్ కానీ, పిచ్ ప్రిపరేషన్స్ కానీ ప్రతి గైడ్ లైన్స్ వస్తాయి. దాని ప్రకారంగా వేరే స్టేడియంలో ఏదైతే టెక్నాలజీ వాడతారో ఖచ్చితంగా మేము ఇక్కడ వాడతాం. సో ఒక్కసారి బీసీసీఐ గైడ్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మీకు ఎట్లాంటి సూచనలు ఇచ్చారు? సో అవి మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? పిచ్కి సంబంధించిన కొన్ని విషయస్ మేము మీతో షేర్ చేయలేను, కానీ స్టేడియంలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయం కానీ, వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్లో కానీ ఈసారి కొత్తగా మేము వైఫై పూర్తిగా ఇంకొక విషయం ఫస్ట్ టైం మీకే రివీల్ చేస్తున్నాను. ఈరోజు స్టేడియంలో పూర్తిగా వైఫై ఇవ్వబోతున్నాం. ఎంతమంది 37,000 పీపుల్ వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ ఫ్రీ వైఫై ఇవ్వబోతున్నాం. అట్లాంటి టెక్నాలజీ వాడుతున్నాం. అట్లాగే జియో వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ దాంట్లో కూడా కొత్త టెక్నాలజీస్ కొత్తవన్నీ ఇచ్చినారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. అండ్ మనం చూసుకుంటే హెచ్సి అభివృద్ధికి సంబంధించి ఈ డెవలప్మెంట్కి బీసీసీఐ నుంచి వస్తున్నటువంటి నిధులు ఎన్ని, మీకు వాటిని ఈ క్రికెట్ డెవలప్మెంట్కి వాడుతున్నారా? మాకు సంవత్సరానికి బీసీసీఐ బిగ్గెస్ట్ బ్లెస్ చేస్తే మాకు 100 crores ఫండ్ ఇస్తుంది. 100 crores మాకు నియర్ అబౌట్ 60 to 70 crores మా రెగ్యులర్ డే టు డే ఆపరేషన్స్కి, మా ప్లేయర్స్కి సంబంధించిన ట్రావెల్కి, మా గేమ్స్కి సరిపోతుంది. ఇంకో 30 to 40 crores మా దగ్గర సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. ఆ 30 to 40 crores పాటు మాకు మ్యాచ్ జరిగినప్పుడు అండ్ ఐపీఎల్ అప్పుడు మాకు ఇంకొక 10-15 crores మిగులుతుంది. నియర్ అబౌట్ 40 to 50 crores మా దగ్గర ఫండ్ ఉంటుంది. వీటన్నిటిని కూడా మేము ఇమీడియట్గా డిస్ట్రిక్ట్స్లో ఒక 10 acres ల్యాండ్ కొనాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు మాకు సొంత ల్యాండ్ ఎక్కడ లేదు. ఈ ల్యాండ్ కూడా మేము గవర్నమెంట్ దగ్గర లీజ్ తీసుకుంది. మా జింకానా స్టేడియం కూడా లీజ్ తీసుకుంది. ఒక మహబూబ్ నగర్లో అండ్ నిజామాబాద్లోనే మాకు 5 acres ల్యాండ్ ఉంది. ఇప్పుడు మేము కరీంనగర్లో అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో పాత 10 districtsలో ఒక 10 to 20 acres ల్యాండ్ కొనాలని చూస్తున్నాం. దానికి డబ్బంతా కూడా స్పెండ్ చేస్తాం. సో ఇప్పుడు రాబోయే ఐపీఎల్కి మరి గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది, ఎంకరేజ్మెంట్? ఆల్ డిపార్ట్మెంట్స్ అండి. ఇది ఒక ఐపీఎల్, SRH కానీ, బీసీసీఐ కానీ
లేకపోతే హెచ్సిఏ కానీ చేస్తే జరగదండి. ఇక్కడ నిజంగా కూడా ఆ రోజు మీరు చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక 3,000 మంది ఉంటారు, జిహెచ్ఎంసీ 100 మెంబర్స్ ఉంటారు, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏది చేయలేం. ఈవెన్ మెట్రో కూడా మా కోసం స్పెషల్గా ట్రైన్ రన్ చేస్తారు మా ప్రేక్షకుల కోసం. ఆల్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఇది జరుగుతుంది. సో ఇటు ట్రాన్స్పోర్టేషన్, శానిటేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి. ఒక మ్యాచ్లో స్టేడియంలో ఒక 37,000 మెంబర్స్ ఉంటే ఒక 7,000 to 8,000 మెంబర్స్ అందరు వర్క్ చేస్తుంటాం, ఇంక్లూడింగ్ పోలీసు, మా సపోర్ట్, బీసీసీఐ, హెచ్సిఏ, ఎస్ఆర్ఎస్ వీళ్ళందరూ కలిపి. ఓకే. అండ్ ఇక ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఎక్కడ స్టే చేయబోతున్నారు ఏంటి? ప్లేయర్స్ని పూర్తిగా పార్క్ హయాత్ హోటల్లో బీసీసీఐ కన్ఫర్మ్ చేసిన హోటల్లోనే ఇస్తాం. దానికి సపోర్టింగ్ టీం మాత్రం మేము కాకతీయ హోటల్లో ఇస్తున్నాం. దానికి ఈసారి మేము స్పెషల్గా ఈవెన్ పార్క్ హయాత్ ఇక్కడ మేము ఐటీసీ వాళ్ళకి ఫుడ్ ఇచ్చాం. ప్లేయర్స్ వచ్చినప్పుడు నైట్ ఫుడ్ మేము సప్లై చేస్తాం వాళ్ళకి. ఇక్కడ ఎవ్రీ డే ఒక తెలంగాణ ఫ్లేవర్ ఉన్న ఫుడ్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. సో మెనూ కూడా నేను పర్సనల్గా మెనూని చూస్తున్నాం. వాళ్ళకి ప్లేయర్స్ ఒక మెనూ ఇస్తారు, ఆ మెనూ కాకుండా ఎవ్రీడే ఒక స్పెషల్ మెనూ, ఒక స్పెషల్ ఫుడ్ తెలంగాణది ఇవ్వాలని చూస్తున్నాం. ఇప్పుడే ఐటీసీ వాళ్ళతో మాట్లాడడం, ఎవ్రీడే వాళ్ళకి ఫుడ్ టేస్ట్, కొత్త టేస్ట్ చూపిస్తాను వాళ్ళకి. ఓకే. సో ఈసారి ఐపీఎల్లో మన తెలంగాణని ఇంకేమైనా డిఫరెంట్గా ప్రజెంట్ చేయబోతున్నారా? ఏమైనా హైలైట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా తెలంగాణ మీద మా తెలంగాణ ప్రజల కంటే ఇండియాలో ఉన్న ప్రజలకు కూడా ప్రేమ ఎక్కువ ఉంటుంది. తెలంగాణ వాళ్ళందరూ ప్రేమ వాళ్ళని. అయితే తెలంగాణలో 2 ఇష్టండి, కల్చర్ అండ్ ఫుడ్. ఖచ్చితంగా ఈసారి ఫుడ్ చాలా డిఫరెంట్గా అందరికి చూపిపోతున్నాం. మేము ప్లేయర్స్తో పాటుగా వచ్చిన ప్రేక్షకులకి ఏదైతే ఫుడ్ వాళ్ళు బై చేసుకుని తెస్తారో దాంట్లో కూడా తెలంగాణ ఫుడ్ ఉంటుంది. అయితే మన దగ్గర ఒక మంచి గొప్ప విషయం అంటే 300-400 మంది కళా బృందాలు ఉన్నాయండి, గవర్నమెంట్ సపోర్ట్. ఆ కళా బృందాలను అందరినీ కూడా ప్రతిరోజు ఒక మ్యాచ్కి ఒక్కొక్క టీంని పిలిచి వాళ్ళతో ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఫ్లేవర్ ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇండియా మొత్తం కాదు, వరల్డ్ మొత్తానికి తెలంగాణ ఫ్లేవర్ చూపించబోతున్నాం. అండ్ ఐపీఎల్ అనగానే ఇప్పుడు ప్రముఖులు, సెలబ్రిటీస్ తాకిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫిలిం స్టార్స్ అయితే చాలా మంది వస్తారండి. అండ్ సీఎం గారు కూడా ఒక మ్యాచ్కి వస్తారు, గవర్నర్ గారు ఒక 2 మ్యాచ్లకు వస్తారు, మినిస్టర్స్ ఖచ్చితంగా ఏదో ఒక మ్యాచ్కి అందరూ వస్తారు. చాలా పెద్ద ప్లాన్ అండి. ఇప్పుడు ప్రతి దానికి మనం ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్తే అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది, ఇక్కడ మాకు కూడా హెచ్సిఏ కూడా ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళ లెవెల్లో ప్రోటోకాల్లో రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు మా ఎక్స్ ప్లేయర్స్ ఉంటారు, మా ప్లేయర్స్ ఫ్యామిలీస్ ఉంటారు, అండ్ వేరే అవే టీము ఓనర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆల్మోస్ట్ ఐపీఎల్ టైంలో మాకు విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. సో ఈసారి ఐపీఎల్లో మీకు ఫేవరెట్ టీం ఎవరు ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారు? నా టీం ఎస్ఆర్హెచ్ హోమ్ టీం కాబట్టి ఖచ్చితంగా హోమ్ దాని మీద ఉంటుంది. అదే కాకుండా నాకు ముందు నుంచి కూడా సిఎస్కే అంటే ఇష్టం, చెన్నై టీం, బికాజ్ ఐ లవ్ ధోని. అందుకని ఆ టీం ఉంటుంది. నేను ఫైనల్లో హైదరాబాద్ అని చెన్నై 2 కూడా రావాలని నా పర్సనల్ కోరిక. అది చూడాలి. సో ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం అనగానే బ్యాట్కి బాల్కి కాకుండా ఓన్లీ బ్యాటింగ్కి అనువైందని అంటూ ఉంటారు. సో మరి ఇది ఎలా మేనేజ్ చేస్తారు? ఇది స్టేడియం ముందు నుంచి అంటే 25 years ఎప్పుడైతే స్టేడియం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అందరూ కొంచెం బ్యాట్స్మెన్కి ఫేవరబుల్ పిచ్ అనే అంటుంటారు. వాస్తవం కూడా అదే జరుగుతుంది. ఎంతమంది అయితే బ్యాట్స్మెన్ వస్తారో వాళ్ళందరూ నన్ను బాగా మెచ్చుకుంటారు. బౌలర్లు ఎంతమంది వస్తారో వాళ్ళందరూ మనం బాగా తిడతారు. హైదరాబాద్ పిచ్ వాళ్ళ బౌలింగ్లో 6లు బాగా పోతాయి. సో నేను లాస్ట్ టైం మనకి ఇక్కడ 297 స్కోర్ వచ్చిందండి. ఈసారి అదే లెవెల్లో 300 క్రాస్ అవుతుందని అనుకుంటున్నా, హైయెస్ట్ స్కోర్. అండ్ తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అది మా బ్రెయిన్ చైల్డ్ అండి. ఎందుకంటే దీని మీద చాలా వర్క్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే దీని బిహైండ్ కూడా చాలా వర్క్ చేసి చూసాం. ఐపీఎల్లో మన తెలంగాణ నుంచి 2 పిక్ అయ్యారండి, సిరాజ్ ఒకరు అండ్ తిలక్ వర్మ. మేము ఈసారి ఐపీఎల్లో చాలామంది పిక్ చేయాలని రంజీ దర్శుల దగ్గర నుంచి చాలా ప్రయత్నం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళ కోచ్లు అవన్నీ వాళ్ళ సెలెక్టర్స్ మమ్మల్ని సెలెక్ట్ చేయలేకపోయారు. అక్కడ చాలా బాధపడ్డాం. అయితే వేరే స్టేట్లోంచి ఎక్కువ మంది ఎందుకు పిక్ అవుతున్నారు, మన దగ్గర నుంచి ఎందుకు పిక్ అవుతలేరు అని దాని మీద చెక్ చేసి బాగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మాకు అర్థమైందంటే ఆ లోకల్ లీగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో లోకల్ లీగ్ ఉందండి, తమిళనాడు వాళ్ళది, కర్ణాటకలో ఉంది, బాంబేలో ఉంది. వీళ్ళందరూ లోకల్ లీగ్లో ఎవరైతే ఆడితే అలా పర్ఫార్మెన్స్ మ్యాచ్లు ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సేమ్ ఇదే ఫార్మేట్ T20 ఫార్మేట్లోనే అక్కడ జరుగుతుంది. మేమేం ఆడేటప్పుడు అయితే మాకు 3 డే ఫార్మేట్, 1 డే ఫార్మేట్, T20 ఫార్మేట్లో ప్లేయర్లు అందడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. టీపీఎల్లో T20 మ్యాచ్లు ఆడడం వల్ల సేమ్ ఫార్మేట్లు ఉండడం వల్ల ఆ స్పీడ్కి వీళ్ళు దాని తగ్గట్టుగా మ్యాచ్లు ఆడతారు. సో సెలెక్టర్ల దృష్టిలో పడడానికి, కోచ్ల దృష్టిలో పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. టీపీఎల్ రావడం వల్ల కన్ఫామ్గా 5 నుంచి 6 ప్లేయర్లు మనం ఐపీఎల్లో పిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం టీపీఎల్ ఇమీడియట్గా ఐపీఎల్ అయిపోగానే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇలా కొత్త యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇంతవరకు ఎప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హిస్టరీలో జరగంది మేము లాస్ట్ టైం చేసి చూపించామండి.
తెలంగాణ రూరల్ అంటే నేను ముందు నుంచి కూడా చెప్పేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఇట్స్ తెలంగాణ మొత్తానికి సంబంధించిందని. సో తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి మేము లాస్ట్ టైం సమ్మర్ క్యాంప్ పెట్టామండి. సమ్మర్ క్యాంప్ పెడితే రూరల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయరు 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారు. అంతమందికి మేము సమ్మర్ క్యాంప్ పెట్టి బడ్డింగ్ స్టార్ట్, ఎవరైతే కొత్తగా న్యూ టాలెంట్ ఉంటుందో అక్కడ నుంచి టాలెంట్ అండ్ చేస్తాం. అక్కడ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని హైదరాబాద్లో ఇదే ఉప్పల్ స్టేడియంలో ఒక 200 మెంబర్స్కి మేము అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ 1 month 2 months ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం. ఇక్కడ అది అయిపోయిన తర్వాత మా అకాడమీలో వాళ్ళు రెగ్యులర్గా లీగ్స్ ఆడిచ్చాం. అట్లా మాకు 3-4 మెంబర్స్ ప్లేయర్స్, కొత్త ప్లేయర్స్ మాకు దొరికారు. వాళ్ళని అండర్ 19 లెవెల్లో ఇప్పుడు ఆడిపిస్తున్నాం. నాకు తెలిసి ఇంకొక 2-3 yearsలో వాళ్ళు IPL ఆడే లెవెల్కి వస్తారు. కానీ ఎంత మాట్లాడినా నాకు వస్తున్న డౌట్ ఒకటే, ఈ 37,000 కెపాసిటీ బట్ ఇది ఎలా మీరు ఛాలెంజింగ్ కదా ఇది చాలా, సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారనేది. ఓవర్కమ్ చేయడానికి ఏం లేదండి, మా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం తప్ప. సీరియస్లీ టికెట్స్ కూడా చాలా ప్రెషర్ ఉంటుంది కదా. అదే అండి చెప్పేది. దీంట్లోంచి ఇంకా ఇప్పుడు సీటింగ్కి పెంచడానికి పాసిబిలిటీ లేదు. ఒకటే ఒక ఆప్షన్ ఏముంటుందంటే కొత్త స్టేడియం కట్టుకోవాలి. దానికోసం మేము ఏం చేసామంటే తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కైండ్ అయినా థ్యాంక్ యూ సీఎం గారు, మీడియా ముఖంగా మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు ఒక కొత్త స్టేడియం కట్టుకోవడానికి 100 acres ల్యాండ్ కావాలని వారు రిక్వెస్ట్ చేస్తాం. వారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. ఆల్రెడీ న్యూ సిటీ ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్ట్ జరుగుతుందో మన ఎయిర్పోర్ట్ దగ్గర అలా 100 acres ల్యాండ్ మనకు ఇస్తా అని చెప్పారు. 100 acres ల్యాండ్ ఇచ్చిన తర్వాత నా ప్రెసిడెంట్షిప్ ఇంకొక 1.5 yearలో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుంది. బట్ ఈ లోపలనే నేను ల్యాండ్ అక్వైర్ చేసి దాంట్లో భూమి పూజ కొత్త స్టేడియానికి ఒక 1 lakh సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంకి కట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. రీసెంట్గా జయేష్ రంజన్ సార్ని కూడా కలవడం జరిగింది. వారు కూడా పేపర్ వర్క్ జరుగుతుంది. రీసెంట్గా పేపర్లో కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ తెలిసి వచ్చింది. అక్కడ 4-5,000 acres ల్యాండ్ ప్రొక్యూర్ చేసి వేరే వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. అలా 100 acres మాకు మార్కింగ్ చేసి ఈ మంత్ ఎండ్ కల్లా ఇస్తా అన్నారు. అట్లీస్ట్ ఇంకో 2 monthsలో మాకు అలాట్మెంట్ లెటర్ వస్తుంది. అలానే భూమి పూజ చేసి BCCI పర్మిషన్ తెచ్చుకొని ఒక 1 lakh సీటింగ్ కెపాసిటీ ఉండే స్టేడియం కట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, సో మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ తర్వాత మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆ రోజు చాలా అంటే అంతకుముందే మేము పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి దుబాయ్కి వెళ్ళాను. అసలు నేను కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంది దుబాయ్కి. బట్ ఇక్కడ స్టేడియంలో మాకు ఇంకొక గొప్ప విషయం ఏం జరిగిందంటే ఈసారి ఛాంపియన్షిప్ ట్రోఫీకి మా దేవరాజ్ సెక్రటరీ గారు టీమ్ మేనేజర్గా ఉన్నారు. సో పూర్తిగా మ్యాచ్ దాంతోటే ఉన్నారు. సో ఇండియన్ టీమ్ సెలబ్రేషన్స్లో మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యం కూడా ఉంది అని గంటపదంగా చెప్పొచ్చు. అన్ని టీవీలో చూసుకుంటే మేము ఇక్కడ హైదరాబాద్లో నేను కూడా కొంతమంది ఫ్రెండ్స్ తోటి సెక్రటరేట్ దగ్గర వెళ్ళి కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి రావడం జరిగింది. ఆ క్రౌడ్ చూసిన తర్వాత అర్థమైంది హైదరాబాద్కి ఈ పిచ్ ఎప్పుడు పోదు ఇంకా క్రికెట్. నేను ముందు నుంచి ఎప్పుడో ఒకటి చెప్తాను, హైదరాబాద్ పీపుల్ లవ్ బిర్యానీ, చాయ్, క్రికెట్. ఈ 3 వాళ్ళ జీవితంలోంచి తీసేయలేం. అండ్ మొన్న వరల్డ్ కప్ నుంచి కూడా కొత్త రోహిత్ శర్మని చూస్తున్నాం కదా, సో ఆయన అటాకింగ్ గేమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ ఎప్పుడైనా మనకి టీమ్ బిల్డింగ్లో సరే అది నాకు క్రికెట్ మ్యాచ్ ఆడింది, స్కోర్ కొట్టింది అనుకుంటే కూడా ఆయన క్యాప్టెన్షిప్ నాకు బాగా నచ్చుతుంది. టీం ఎప్పుడు లో ఉన్నా లేకపోతే ఇంకొక ప్లేయర్కి ఎప్పుడు సపోర్ట్ చేయాలనుకున్నా రోహిత్ చాలా బాగా చేస్తాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా కోహ్లీ అవుట్ అయిన తర్వాత కూడా తన టీంని నిల్చోబెట్టి మ్యాచ్ని గెలిపేయడం అనేది కూడా అది గ్రేట్ న్యూస్ అన్నమాట. సో రోహిత్ ఎప్పుడు ఒక బిగ్ పిల్లర్ మన ఇండియన్ టీంకి. మరి 2027 వన్డే వరల్డ్ కప్కి అప్పటి వరకు రోహిత్ ఉంటారంటారా? ఆయన హెల్త్ అయితే ఫిట్గా ఉంది. రీసెంట్గా వస్తున్న రూమర్స్ ప్రకారం కూడా నేను ఇప్పుడే మన రిటైర్ అవును అని వారు న్యూస్ వచ్చిందని విన్నాము. బట్ ఐ డోంట్ నో, దాని మీద కామెంట్ చేయలేను నేను. ఓకే, అండ్ ఒక ఏదైతే కోహ్లీ అండ్ రోహిత్ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఉండేనో ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళు అంతా క్లోజ్గా ఉన్నారు. సో రిలేషన్స్ కూడా ప్లేయర్స్ మధ్యలో ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది ఈసారి? టీమ్ ఇండియా అంతా కూడా వన్ ఇండియా లాగానే వాళ్ళు పనిచేస్తారు. ఎప్పుడైనా ఒక టీం మధ్యలో ఒక చిన్న కెప్టెన్ మధ్యలో ఇంకొక ప్లేయర్ మధ్యలో విభేదం ఉంటే, ఒక స్టార్ ప్లేయర్ మధ్యలో విభేదం ఉంటే టీం ఎప్పుడు సెట్ కాదండి. మ్యాచ్లు గెలిచే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి అన్నది నాకైతే తెలియదు, అక్కడైతే కనిపించలేదు. మళ్ళీ వాళ్ళ బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ ఉండడం వల్లే ఈ వరుసగా విన్నింగ్స్ సాధ్యం అనుకోవచ్చా? ఖచ్చితంగా టీం అంతా వన్ ఇండియా లాగా వన్ టీం లాగా ఉన్నది కాబట్టి దట్ క్రెడిట్స్ గోస్ టు రోహిత్ అండ్ కోహ్లీ అండి. వాళ్ళిద్దరికి వచ్చింది. ఈ క్రెడిట్ గోయేదానికి కూడా నేను జైబాయ్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. జైబాయ్ టీం మొత్తాన్ని ఒకే తాటి మీద నడిపిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక సెక్రటరీ గారు కానీ ఇప్పుడు వచ్చిన ICC చైర్మన్ కానీ ఇంత బాగా టీంని తీసుకుపోయి కంటిన్యూగా విన్నింగ్ ఎప్పుడు తీసుకోలేదు. వీరి ఆధ్వర్యంలో 3 కప్పులు గెలిచాం మనం కంటిన్యూ. సో జైబాయ్ రోహిత్కి కోహ్లీకి ఎంతైతే
వాళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో జయబాయ్ది కూడా అంతే కాంట్రిబ్యూషన్ ఉంది దీంట్లో. అండ్ బీసీసీఐ సపోర్టింగ్ స్టాఫ్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది వరకు ఛాన్స్ ఉందంటారు? ప్రతిసారి మన తెలుగు వాళ్ళు లేకుండా బీసీసీఐలో టీం ఏది వెళ్ళట్లేదండి. దిలీప్ వెళ్తున్నాడు, లక్ష్మణ్ గారు వెళ్తున్నారు. ఈసారి కొత్తగా మన దేవరాజు గారు, మా సెక్రటరీ గారు కూడా దేవరాజు గారు కూడా వెళ్ళి ఛాంపియన్షిప్లో వారు భాగస్వామ్యం చేసినారు. ఇంకొకటి కూడా మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నా, దేవరాజు గారు మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ జరిగింది. అంత స్ట్రెస్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకొని మళ్ళీ ఫైనల్ మ్యాచ్కి వెళ్ళి ఆయన సర్వీసెస్ ఇచ్చాడు. నిజంగా కూడా మన హైదరాబాద్ పీపుల్ అంత బాగా క్రికెట్ లవ్ చేస్తారు అండ్ బాధ్యతాయుతంగా అంత పనిచేస్తారు. వారు ఇచ్చిన సర్వీస్ 100% వారు కంప్లీట్ చేశారు. అండ్ నాట్ ఓన్లీ క్రికెట్, ఈ క్రికెటే కాకుండా హెచ్సిఏ ఇంకా ఇతర ఏ గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? క్రికెట్ హెచ్సిఏనే క్రికెట్ అసోసియేషన్ అండి. దీని మీద వేరేం లేదు. బట్ ఎస్, దాన్ని పట్టకుండా వేరేది ఏం లేదు. కాకపోతే మా బైలాస్ ప్రకారంగా మేము వేరే గేమ్కి సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అందుకోసం నేను కూడా మీకు తెలుసు, నేను ఒలింపిక్ అసోసియేషన్లో చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ప్లస్ హ్యాండ్బాల్ ఇండియాకి ప్రెసిడెంట్ కూడా ఉన్నాను నేను, ఇంతకుముందు ఉండేది దీనికంటే ముందు. సో ఆల్ గేమ్స్ని మేము కోఆపరేట్ చేస్తుంటాం, ప్లేయర్స్కి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇస్తాం. అంతేకాకుండా రీసెంట్గా మేము మా ఎపెక్స్లో డిస్కస్ చేసింది కూడా వేరే బడ్డింగ్ స్టార్ వేరే గేమ్స్లో ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా మా స్టేడియం కొత్తగట్టే స్టేడియంలో ఓన్లీ క్రికెట్ కాకుండా ఇంకా 4-5 స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని, ఫుట్బాల్ లాంటిది, ఎందుకంటే అంత స్పేస్ వస్తుంది 100 acres, దాంట్లో చేయాలని ఆలోచనలో ఉన్నాం. సో ఓవరాల్గా బీసీసీఐతో కోఆర్డినేషన్ కానివ్వండి, మీరు మీ టీంతో కోఆర్డినేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ ఎలా ఉన్నాయి ఈసారి? గత 15 సంవత్సరాల నుంచి ఉండే రిలేషన్ బీసీసీఐలో ఎట్లా ఉందో అంతకంటే డబల్ బీసీసీఐ రిలేషన్ పెరిగింది. మీరు ఒకసారి చూస్తే మాన్సింగ్ గారు 15-20 years బ్యాక్ మాన్సింగ్ గారు ఇండియన్ టీంకి మేనేజర్గా వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు దేవరాజ్ గారు వెళ్ళారు. ఆ 20 years మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ గ్యాప్ ఉండింది బీసీసీఐతో, అదంతా కూడా క్లియర్ చేసుకోగలిగాం. ఇప్పుడు బీసీసీఐకి ఫేవరెట్ అసోసియేషన్ హెచ్సిఏ అని నేను చెప్పగలుగుతాను. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా రాబోయే ఐపీఎల్కి ఉప్పల్ స్టేడియం ఎలా ముస్తాబ్ అవుతోంది ఏంటి అనేవి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.